ఇవాళ మనం చుక్కకూర పప్పు చేసుకుందామండి. దానికి కావలసిన సామాన్లు: ఒక అరగంట కందిపప్పుని నానబెట్టేసి నేను కొంచెం ఒక స్పూన్ కారం వేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసేసుకున్నానండి. తర్వాత ఇంకొక పొయ్యి మీద కొంచెం చుక్కకూర, 2 ఉల్లిపాయలు, ఒక 6-7 టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4, 3 టెంకలండి, మామిడికాయ టెంకలు కూడా వేసాను. ఇది వేస్తే ఇంకా మనకి చింతపండు వేయక్కర్లేదు. ఈ పులుపు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ మెత్తగా అయిపోయిన పప్పుని బాగా రాముకొని ఈ 2 మిక్స్ చేసుకుందామండి. ఈ మిశ్రమాన్ని చూసారండి. ఈ మిక్స్ చేసుకున్న పప్పు ఇప్పుడు ఆకుకూర వేరేగా బాయిల్ చేసుకున్నాం కదా, అదిని ఈ పప్పు బాయిల్ చేసుకుని పెట్టుకున్న పప్పుని మిక్స్ చేసుకున్నాం అండి. చూసారా? ఇక మామిడి టెంకలు 3 టెంకలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకొని అది తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు చిటిపెట్ట అంటున్నప్పుడు ఇంగు వేసుకుంటున్నానండి. ఇంగు మంచి స్మెల్ వస్తుంది. 3 ఎండుమిర్చి అండి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు బాగా వేగాక ఆ పప్పులో వేసుకుంటే చుక్కకూర పప్పు అండి. వెరీ టేస్టీ అండి. మీ దగ్గర మామిడికాయ టెంకలు లేనప్పుడు ఒక మామిడికాయనే వేసుకోవచ్చు, లేకపోతే చింతపండు అయినా, దానికి బదులు మామిడికాయ బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకోవడానికి కానీ, పరోటాతో కానీ, చపాతీతో కానీ, దేనితోనైనా మనం చక్కగా తినచ్చు. ఇంకోండి చూడండి, అయిపోయిందండి మనం ఇప్పుడు చుక్కకూర పప్పు.